శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న ఇది ఈరోజు వచ్చేసి జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టేయమన్నదంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన పదవి మనమే వస్తాము, మన మీద ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ మీద ఏ విధంగా మనం చేస్తామో ఏంటి అనేది మీరే చూస్తారు. అది రెడ్ బుక్ అనుకోండి, గ్రీన్ బుక్ అనుకోండి, ఎల్లో బుక్ అనుకోండి, ఏ బుక్ అనే అనుకోండి, కానీ వాళ్ళు రిటైర్డ్ అయినా సరే తీసుకొచ్చి మరి వాళ్ళని శిక్షిస్తాం అని చెప్పేసి మాట్లాడు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ నేను కళ్ళు మూసుకుంటా. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోయింది. దేనికన్నా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ డేట్ ఎప్పుడు ఇచ్చారన్నా? ఓకే, అనౌన్స్మెంట్ రాలేదు. అనౌన్స్మెంట్ ఇంకా రాలేదా? ఆ బేబక్క హోమ్ మినిస్టర్ అయిందా? ఓకే అయిందా అన్న? ఓకే, జగన్మోహన్ రెడ్డి సీఎం. మూసుకొని తెలిసేలో 5 years అయిపోయింది. మా జగన్ అన్న అదే చెప్పాడు, కళ్ళు మూసుకొని తెరవండి 5 సంవత్సరాలు అయిపోతాయి అన్నాడు. నేను కళ్ళు మూసుకొని తెరిచేసాను, ఇంకెక్కడికి నిలబడ్డా నేను. ఎలా నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడు డేటు 5 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటున్నాను నేను. బేబక్క సీఎం హోమ్ మినిస్టర్ అయిందా? ప్రమాణ స్వీకారం ఎప్పుడు? నేను అడుగుతున్నాను అన్న, నాకు తెలియదు. నేను కళ్ళు మూసుకొని తెరిచేలో 5 సంవత్సరాలు అయిపోతుందని జగన్ అన్న చెప్పాడు. నేను ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను, 5 సంవత్సరాలు అయిపోయింది. నేను అడుగుతున్నాను, జోకు కాదు, నేను రియల్గా అడుగుతున్నా. మా జగన్ అన్న చెప్పాడు కళ్ళు మూసుకొని తెరిచేలో 5 సంవత్సరాలు అయిపోతాను. జోక్ కాదన్న, నిజం చెప్తున్నా. నందిగాం సర్వీస్ వాళ్ళ వైపు ఎప్పుడు ప్రమాణ స్వీకారము హోమ్ మినిస్టర్గా నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎప్పుడన్నా? కళ్ళు మూసుకొని జగన్ చెప్పిన మాటకి రీకౌంటర్గా ఈ జోక్ చేస్తున్నట్టు ఉంది. ఇప్పుడు జోక్ కాదన్నా, మా జగన్ అన్న చెప్పింది అదే. నా జగన్ గారికి రీకౌంటర్ చేస్తున్నట్టు ఉంది. రీకౌంటర్ కాదన్నా, అన్న చెప్పింది నేను ఫాలో అవుతున్నాను. కళ్ళు మూసి తెరిచేలో 5 సంవత్సరాలు అయిపోతాయి అన్నాడు. మళ్ళీ అధికారంలోకి వస్తా అంటున్నాడు. అందుకే అడుగుతున్నా, బేబక్క హోమ్ మినిస్టర్ అయిందా అని అడుగుతున్నా. అయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. కాలేదా ఇంకా? ఓహో, ఇంకా అవుతుందేమో. మరి ఏందంటారు అంటే చెప్పుకోవడానికి ఏదైనా ఉండాలి. మరి 5 సంవత్సరాలు అయిపోగానే కళ్ళు మూసుకొని తెరవంగా అంటారు అంటే అయిపోదు. చూశారుగా లాస్ట్ టైం 5 సంవత్సరాలు 1.0నే తట్టుకోలేరు, ఇంకో 2.0 వస్తే ఇంకెవరు తట్టుకుంటాడు? ఇక అయిపోయా మొత్తం ఖాళీ చేయాలి. జనాలే తట్టుకోలేరు, నాయకులు తట్టుకోలేరు. ఒక్క నాయకుడు అనేసుకుంటాడు ఎట్లా మాట్లాడాలి? ఒక రౌడీలాగా మాట్లాడకూడదు. నెక్స్ట్ టైం రాండి మా కార్యకర్తలు నేను చూపిస్తాను, గుడ్డలు ఉడదీస్తాను, అలా మాట్లాడకూడదు. రాజకీయ నాయకుడు అనేటోడు ఒక పద్ధతిగా మాట్లాడాలి. 5 సంవత్సరాలు ఏదన్నా సరే కష్టాలు పడ్డా నష్టాలు పడ్డా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా వీళ్ళకంటే మంచి ప్రభుత్వం, ఇంకా మంచి పరిపాలన చేస్తానాలే కానీ చెప్పాలే. కానీ నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత నేను ఇంతకంటే ఇంకా చూపిస్తాను. ఏం చేస్తారు పోలీసు వాళ్ళని? ఏం చేస్తారు చెప్పండి? ఏం వేద్దామనుకుంటున్నారు పోలీసు వాళ్ళను? వాళ్ళు వచ్చినాక పోలీసు వాళ్ళనే, వీళ్ళు వచ్చినాక పోలీసు వాళ్ళని. పోలీసులు అంత ఆశమాషుకున్నారా? వాళ్ళు చదువుకొని డిగ్రీలు రాసి పీజీలు చేసేసి ఏమేమి కష్టపడో, ఏం రాసో, ఏం చేసో వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు. మీరు రాజకీయ నాయకుడు 10 పాస్ కూడా అయిందో కాలేడు, నంబర్ 1 స్టూడెంట్ అంట, చూసి చదవడానికి రాదు. నంబర్ 1 స్టూడెంట్కు తీసుకోపోయి యూకేజీలో జాయిన్ చేయాలి. జగన్ ఆయనను ఫస్ట్ యూకేజీలో జాయిన్ చేసేసి ఫస్ట్ ఈ ABCDల నుంచి ఫస్ట్ నేర్చుకొని తర్వాత ఆయన తీసుకొచ్చేసి సీఎం స్థాయిలో కూర్చొని పెట్టారు. ఏదో అంటున్నాడు, ఏదో అంటున్నాడు, చూసి కూడా చదవనికి రాలేకపోతున్నది ఆయనకు. ఆయన మళ్ళీ నంబర్ 1 స్టూడెంట్ అంట. ఏం చెప్తాడు? ఒక రౌడీలాగా మాట్లాడుతున్నాడు. మంచిగా చెప్పండి. మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కక్షపూరితంగా చేస్తున్నారు, మేము వచ్చిన తర్వాత ఇలా ఉండదు, ఇంకా మంచి పరిపాలన చేస్తామని చెప్పాలి. కానీ మీకంటే ఇంకా మేము చూపిస్తాము, మీరు రాసుకోండి, వాళ్ళు అరాచకం చేశారు కాబట్టి మేము ఇంకా చూపిస్తాము అది అని ఏం మాటలు ఇవి? ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? ఏమన్నా మీ ఈ బెదిరింపు ఇది చెప్తున్నాడుగా డైరెక్ట్. గుడ్డలు కూడా తీస్తానడం అది రెచ్చగొట్టడమా? గుడ్డలు తీసుకొడతానడం రెచ్చగొట్టడమా, బెదిరించడమా? అంటే నన్ను కూడా లోపల ఏం చేస్తారో చేయాలని చెప్పేసి ఈ విధంగా రెచ్చగొడుతున్నాను అనుకోవచ్చు. ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారు చెప్పండి? ఎవరు ఊరికే ఎందుకు చేస్తారు? అంటే వీళ్ళు చేసినంత మాత్రాన కోర్టులు పిచ్చోళ్ళా, జడ్జిలు పిచ్చోళ్ళా? వాళ్ళు ఊరికే ఇట్లా ఏదో పెట్టంగానే కేసులు తీసేసుకుంటారు. వాళ్ళకి న్యాయ విచారణ జరపరా? మీ దగ్గర లేరా? లా ఉంది కదా మీకు కూడా, మీ దగ్గర కూడా లాయర్లు ఉన్నారు కదా, కోట్లు పెట్టేసి లా తెచ్చుకొని నడిపించుకుంటున్నారు కదా. వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళా, జడ్జిలు ఏమన్నా? వీళ్ళు చెప్పంగానే ఏదో కేసులు పెట్టేసి మేము లోపల వేయడానికి. ఏదన్నా మాట్లాడేటప్పుడు ఏదన్నా ఉండాలి, ఆశకు వద్దనేది ఉంటుంది జర. అది ఉంటే మన నోటి జర మన కంట్రోల్ పెట్టుకుంటే, మనం ఒక సీఎం అని, మాజీ సీఎం అని మనకు గుర్తుంటే అలా మాట్లాడరు ఎవరు. అది అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం మరి ఎవరు సీఎం అవ్వచ్చు అనుకోవచ్చు? ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ టైమే. ప్రస్తుతం ఏముంది ఇది? ఇప్పుడేందేనా కావాలి నువ్వు?
నువ్వు ఇప్పుడే నువ్వు అధికారంలో లేనే లేవు, ఇప్పుడే నువ్వు రాసి పెట్టుకొని నువ్వు మీ సంగతి చూస్తాను, సప్త సముద్రాలు ఉన్నా సరే తీసుకొచ్చేసి, వేరే దేశంలో ఉన్నా సరే తీసుకొచ్చేసి నేను శిక్షిస్తా, ఎవరికి బెదిరిస్తున్నావు నువ్వు? ఇదేమన్నా రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నావా, లేకపోతే అంబేద్కర్ రాజ్యాంగం అనుకుంటున్నావా? ఎవరు బెదిరిస్తున్నావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీకు హక్కేవాడు ఇచ్చాడు బెదిరించాడు, అంత పోలీసులు అనే హక్కేవాడు నీకు ఇచ్చాడు. నువ్వు మాజీ సీఎం అయ్యుండొచ్చు, సో వాట్? ఎవరిని బెదిరిస్తావు నువ్వు? పోలీసులను అందరు తీసుకొచ్చేసి అన్యాయంగా చేసేటట్టు నువ్వు చట్టపరంగా వెళ్తానని చెప్పాలి నువ్వు, కానీ నేను చూస్తాను, నేను ఎక్కడున్నా సరే తీసుకొస్తా, ఎవరిని బెదిరిస్తున్నావా నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ బెదిరింపు ధోరణులు? ఎవరిని రెచ్చగొడుతున్నావు? నీ మాటలు వినేసి చిన్న చిన్న కుర్రోళ్ళు రెచ్చిపోయి మళ్ళీ వాళ్ళు అయిపోయిందాడు, వాళ్ళు నాశనం అయిపోతారు. నీకేమైతే చెప్పు, నీకేం కాదు, నువ్వు పోతావు బెంగళూరు ప్యాలెస్లో ఉంటావు, పోయాడు వీళ్ళు కదా నష్టపోయేది. నువ్వు ఏదో చేస్తావు అది అని చెప్పేసి వీళ్ళు రెచ్చిపోయారు అనుకో, నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు అట్లనే రెచ్చగొడిపోతే నీకేం కాదు కదా, నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇప్పుడు నష్టపోయేది వీళ్ళు. ఏదైనా సరే ప్రజానాయకులు, జగన్మోహన్ రెడ్డి అని కాదు, ఎవరైనా సరే కక్షపూరితంగా మేము అది చేస్తాం ఇది చేస్తాం ప్రగల్భాలు పడకూడదు. మీరు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు అరాచక పాలన చేస్తారు, నెక్స్ట్ టైం తర్వాత మీకన్నా మంచి పాలన చేస్తానని చెప్పాలి, కానీ మేము వచ్చిన తర్వాత ఇంకా తోపులాక ఇంకా శిక్షిస్తాం. అది ఎవరివా నువ్వు? ఎవరు బెదిరిస్తున్నావు నువ్వు? ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడు ఫస్ట్. సరే, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో వచ్చేసి జగన్ గారు అరెస్ట్ అయితే అవుతారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నిజంగానే అరెస్ట్ చేస్తారు అనుకోవచ్చా? ఎట్లా? తప్పు చేస్తే ఎవరైనా అరెస్ట్ చేయాలి. నిజంగానే తప్పు చేశారనుకో జగన్మోహన్ రెడ్డి కాదు ఇంకెవరైనా సరే అరెస్ట్ చేయలేదు. తప్పు జరగలేదనుకో మనం తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేస్తాం. మీ తప్పు జరిగిందని కేసు వేస్తారు, వేసిన తర్వాత కోర్టు రిమాండ్కి వేస్తుంది. అది నిజంగానే జరిగిందా జరగలేదా అనేది కోర్టు విచారణ చేసిన తర్వాత అది నిజాలు తర్వాత తెలుస్తాయి. నువ్వు ముందుకే నేనేం తప్పు చేయలేనని డప్పు కొట్టుకుంటున్నావు. నువ్వు ఎందుకు కొట్టుకుంటున్నావు డప్పు? నువ్వు ఓపెన్గా చెప్పు, నువ్వు ప్రెస్ మీట్కి రా, నేను తప్పు చేయలేదు, ఒక్క రూపాయి కూడా నా దగ్గర స్కామ్ జరగలేదని రా. నువ్వు అసెంబ్లీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, పిల్లలందరూ పిలిపించు, ఒక ప్రెస్ మీట్ అటాచ్ చేసి వాళ్ళు క్వశ్చన్ అడిగేది నువ్వు చేయి. నేను ఒక్క రూపాయి అక్రమంగా నేను సంపాదించలేను లిక్కర్ స్కామ్లని నువ్వు చెప్పే దమ్ముందా నీకు? ప్రెస్ మీట్ పెట్టే దమ్ముందా నీకు? లేదు, నువ్వు మాట్లాడలేవు. ఎందుకంటారంటే నీకు స్క్రిప్ట్ ఉండాలి. ఏదో వస్తావు స్క్రిప్ట్ చదువుతావు వెళ్ళిపోతావు, అంతేగాని నీకు నిజంగానే ప్రశ్నలు అడిగితే నీకు సమాధానాలు చెప్పడానికి అంత అవగాహన కూడా నీకు లేదు. ఫస్ట్ నేను తీసుకుపోయి యూకేజీలో జాయిన్ చేస్తే మంచిది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అదే మాట్లాడాలి, లిక్కర్ స్కామ్ అన్యాయంగా మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అదే మాట్లాడాలి. సరే, ఇప్పుడు నిజంగానే ఆయన లిక్కర్లో ఆయన హస్తం ఉందనుకోవచ్చా? లిక్కర్ స్కామ్లో 100% ఉంది. విజయసాయి రెడ్డి గారే చెప్పారు, మా ఇంట్లో కూర్చొని 100 కోట్ల డీలు నేనే చేయించాను అని చెప్పేసి సాక్షాత్తు ఏటుగా ఉన్న ఆయనతో పాటు 17 నెలలు జైల్లో ఉన్న విజయసాయి రెడ్డి గారే చెప్పారు. ఎవరు చెప్పాలి ఇంకా? అంతకంటే ఇంకా ఆప్తమిత్రులు ఎవరు ఉంటారు చెప్పండి? ఆయననే చెప్పాడు కదా, మా ఇంట్లోనే కూర్చొని 100 కోట్ల డీలు నేనే మాట్లాడించాను, ఆయనే చెప్పిన తర్వాత ఇంకా లిక్కర్ స్కామ్ జరగలేదు అది అని చెప్పేసి ఎవరికి బుకాయిస్తున్నావు నువ్వు? అంటే విజయసాయి రెడ్డిని వచ్చేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు కొన్నారు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. మరి షర్మిలని ఎవరు కొన్నారు? బాబాయిని ఎవరు కొన్నారు? బాబాయిని ఎవరు కొంటే మర్డర్ చేశారు? చెప్పండి సమాధానం. అమ్మగా అన్నీ కావాలి కదా. సరస్వతి స్టీల్ ప్లాంట్లో వాళ్ళ అమ్మని కోర్టుకు లాగింది ఎవరు? సరస్వతి పవర్ ప్లాంట్లో. ఇవన్నీ ఎవరు సమాధానాలు చెప్తారు? ఎవరు బయటికి వెళ్ళిపోతే కొన్నేశారు అది అంటున్నావు. నీ ప్రవర్తన నచ్చక, నీ బిహేవియర్ నచ్చక వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి. ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదే విజయసాయి రెడ్డి గారు, అలా అని ఈ ప్రభుత్వానికి ఏం ఇది చేయట్లేదే. ఏదైనా చెప్పేటప్పుడు జరా ఆలోచించాలి. నీ దగ్గర ఉన్నప్పుడు మంచోడు, బయటికి వెళ్ళిపోగానే చెడ్డాడు అనకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ అన్న.